హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఈరోజు మనం డైలీ లైఫ్లో తరచుగా వాడే చిన్ని సెంటెన్సెస్ ఇంగ్లీష్లో నేర్చుకుందాం. ఫస్ట్ వన్, త్వరగా చేయి అనడాన్ని ఇంగ్లీష్లో డూ ఇట్ ఫాస్ట్. నెక్స్ట్ వన్, నా చేయి పట్టుకో అనడాన్ని ఇంగ్లీష్లో హోల్డ్ మై హ్యాండ్. నెక్స్ట్ వన్, స్నానం చేయి అనడాన్ని ఇంగ్లీష్లో టేక్ ఏ బాత్. నెక్స్ట్ వన్, నీ పక్క వేసుకో అనడాన్ని ఇంగ్లీష్లో మేక్ యువర్ బెడ్. నెక్స్ట్ వన్, టీవీ దగ్గరగా చూడకండి అనడాన్ని ఇంగ్లీష్లో డోంట్ వాచ్ టీవీ క్లోజ్లీ లేదా క్లోజర్. నెక్స్ట్ వన్, డ్రెస్ సరిగ్గా వేసుకో అనడాన్ని ఇంగ్లీష్లో వేర్ ద డ్రెస్ ప్రాపర్లీ. నెక్స్ట్ వన్, సరిగ్గా కూర్చోండి అనడాన్ని ఇంగ్లీష్లో సిట్ ప్రాపర్లీ. నెక్స్ట్ వన్, సరిగ్గా నిలబడండి అనడాన్ని ఇంగ్లీష్లో స్టాండ్ ప్రాపర్లీ. నెక్స్ట్ వన్, ముక్కు తుడుచుకో అనడాన్ని ఇంగ్లీష్లో వైప్ యువర్ నోస్. నెక్స్ట్ వన్, ముఖం తుడుచుకో అనడాన్ని ఇంగ్లీష్లో వైప్ యువర్ ఫేస్. నెక్స్ట్ వన్, అలా పరిగెత్తకండి అనడాన్ని ఇంగ్లీష్లో డోంట్ రన్ లైక్ దట్. నెక్స్ట్ వన్, నా మాట వినండి అనడాన్ని ఇంగ్లీష్లో లిజన్ టు మీ. నెక్స్ట్ వన్, నాన్న మాట వినండి అనడానికి ఇంగ్లీష్లో లిజన్ టు డాడీ లేదా లిజన్ టు యువర్ ఫాదర్. నెక్స్ట్ వన్, సరిగ్గా తినండి అనడాన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.